ఏమండి వారి సామాజిక వర్గం 3 నాయకులు బలంగా వచ్చారు, మరి మీరు ఒక్కరే కదా మీరు పోరాటం చేయగలరంటే నేను పబ్లిక్ మీటింగ్లోనే చెప్పానండి. నేను కులాలు మతాలు ఎత్తలేదు, కానీ వారి సామాజిక వర్గం మొత్తం కలిసిపోయింది. 3 నాయకులు ఏకమయ్యారు. వారికి నియోజకవర్గంలో 19,700 ఓట్లు ఉన్నాయి. మరి నేను పుట్టిన అమ్మకులం నాన్నకులం సామాజిక వర్గానికి 40,000 ఓట్లు ఉన్నాయి. అంటే వారు హాఫ్ టికెట్, నేను ఫుల్ టికెట్. ఫుల్ టికెట్ వాడు గెలుస్తాడు, హాఫ్ టికెట్ వాడు గెలుస్తాడని. సో ఇది ప్రజల్లోకి చాలా భారీ వెళ్ళిందండి. ఒకటి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ కాపు సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని అనుకున్నారని, ధూళిపాళ నరేంద్ర గారు ఏదో భారీగా పార్టీకి ముడుపులు ఇవ్వడం వల్ల వారిని కాదని లేక ఆఖరి అవకాశంగా ఇచ్చారని ప్రజలు అనుకునేది. ఈసారి ధూళిపాళ నరేంద్ర గారిని ఇంటికి పంపిస్తే నెక్స్ట్ టైం కాపులు ఇస్తారనేది కూడా కాపులు ఇది ఒకటి మీరు చేశారని విన్నాను నేను కూడా. బలంగా ఫస్ట్ టైం కాపులకి సీట్ వచ్చింది, గెలిచాము. మళ్ళీ ఇప్పుడు మనం వేరే వాళ్ళని గెలిపిస్తే ఇంక మళ్ళీ కాపులకి ఎవరు ఇవ్వరు, ఇప్పుడు కూడా ఓడిస్తే అప్పుడు అవతల వైపు కూడా కాపు వస్తారంటే క్యాంపెయిన్ మీరు చేశారని నేను చేయలేదు. కానండి ఆ చర్చ అయితే బాగా కాన్సెన్స్ నడుస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపులు ఉంటారు, తెలుగుదేశంలో కాపులు ఉంటారు, వీరు వారు బంధువులే, అన్నదమ్ములు కూడా వేరే పార్టీలు ఉండొచ్చు. వారు ఎక్స్చేంజ్లో దానికి కన్విన్స్ అయినట్టుంది. సరే ఇంకా ధూళిపాళ నరేంద్రని ఇంటికి పంపిద్దాం, ఫుల్ టికెట్ వాళ్ళకి టికెట్లు తెచ్చుకున్నాం. సోషల్ ఈక్వేషన్ కూడా సెట్ చేశారు. నేను కూడా ఆఫ్ ద రికార్డ్ చెప్పిన మాట వాస్తవం. ఒకసారి నాకు వేయండి, మీరు నా అమ్మకులు నాన్నకులు, నేను రిక్వెస్ట్ చేశాను. నెక్స్ట్ టైము తెలుగుదేశం కూడా సేమ్ సామాజిక వర్గాన్ని ఇస్తే అప్పుడు మెరిట్స్ డిమెరిట్స్ చూడండి. ఇప్పటి వరకు నేను కుల ప్రతిష్ఠ పెంచే విధంగా చేశాను. ఇప్పుడు కుల ప్రతిష్ఠ పెంచడానికి, కుల పాపులారిటీ పెంచడానికి 2 మార్గాలు ఉన్నాయి. పొద్దున సాయంత్రం కర్రదీసిన ఎవడన్నా కొడితే వాడు బ్రహ్మాండం కొట్టాడు రౌడీ అని పొగుడతారు ఒకడిని. లేదు నేను ఇలా కళ్ళజోళ్ళు పంచి మన గుండెలు ఇవన్నీ చేయించి ఇన్ని మంచి కార్యక్రమాలు చేశాను కనుక పలానా వాళ్ళ అబ్బాయి బాగా చేశాడు, ఆ కులస్తుడు బాగా చేశాడని కుల ప్రతిష్ఠని పెంచే విధంగా నేను చేశాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగిన మాట వాస్తవం. దానికి వాళ్ళు స్పందించారు. లేడీస్ మరి ముఖ్యంగా వేస్తాంలేయ్యా ఈసారికి తప్పదులేయ్యా అన్నారు. కరుడుగట్టిన తెలుగుదేశం కుటుంబానికి చెందిన మహిళలు కూడా నాకు వ్యక్తిగతంగా మాట ఇచ్చారండి. వాస్తవం అది. అంటే నాకు బంధుత్వాలు ఎంతో కొంత అంటే బీరకాయ పీస్ ఉంటాయి కదా, అడుగుతుంటే అయ్యా నీ ఓటు వేసేస్తున్నాను ఈసారి ఇంకేం లేదులే, బంధుత్వాలు వదులుకుంటాం, ఎట్లా వదులుకుంటాం, ఈసారికి నీకేలే, ఇన్నాళ్ళు ఆయనకి వేసాం కదని వాళ్ళు అన్నమాట వాస్తవం. దాన్ని నేను గాఢంగా నమ్ముతున్నా. భావోద్వేగమైన ఓటు నాకు కూడా. సో ఇప్పుడు మీ దగ్గర పనిచేసిన ఈ సిస్టము పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో కూడా పనిచేసి ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్ డిఫరెంట్ అండి. ఆమె ఫ్రెషర్. ఒకటి, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అభ్యర్థిగా నిలబడిన వ్యక్తిని. నాకు పవర్ వస్తే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కులస్తులకి లేకపోతే నాకు సంబంధించిన బంధువులకి కొద్దిగా మేలు జరుగుతుందని వారు ఎక్కువగా ఆశించి ఉండొచ్చు. జనరల్ అవుట్లుక్ కూడా నా మీద మంచి ఒపీనియన్ ఉండడం వల్ల ఇలాంటి అభ్యర్థిని మనం సమర్థిస్తే మన కులంలో గెలిచి వెళ్తాడు, మనకు మంచి జరుగుద్ది, నైతికంగా బాగుంటుంది, మోరల్ సపోర్ట్ ఉంటుందని వారు భావించి ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారిని అలా చూడరు. నేను ఎలా చూస్తారంటే వారు 21 సీట్లు తీసుకున్నటువంటి పార్టీ ఇది, వీరేమన్నా ముఖ్యమంత్రి అవుతారా? అవరు. సో వారు పురిట్లోనే సంధి కొట్టిందనే సామెతలాగా వారు 21 సీట్లు తీసుకోవడంలోనే కాపు సామాజిక వర్గం అవమానంగా భావించింది. ఏదో చంద్రబాబు నాయుడు దగ్గర 21 సీట్లు అడుక్కోవటం మనం ఒంటరిగానే పోటీ చేయాలనే భావన వాళ్ళలో రగిలింది. యూత్లో కూడా రగిలిన మాట వాస్తవం. అంటే నేను ఇక్కడ చెప్పాలనేది ఏంటంటే ఏ కులంలో వస్తులైనా ఆ పార్టీ నాయకులు ఎందుకు ఆదరిస్తారంటే ఇట్ ఈస్ ఏ సోషల్ స్టేటస్ అండి. అసలు ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అవుతామో ఎవరికి తెలియదు, ఒకళ్ళే కదా ముఖ్యమంత్రి. సోషల్ స్టేటస్ ఎవరు నిలబెడతారో వారి పక్షాన ఆ కులంలో ఉండే యూత్ వంగుతుంది. యూత్ పవన్ కళ్యాణ్ గారికి దూరం అయింది 100%. మీకు మీడియా వారు నేనేం పెద్ద అబద్ధాలు చెప్పిన ఎక్కువసేపు నిలబడవు, కానీ పొన్నూరు వచ్చినప్పుడు వారు హెలిప్యాడ్లో దిగినప్పుడు హెలికాప్టర్ దగ్గరికి 2-3 వేల మంది యూత్ వచ్చారండి. మీటింగ్ దగ్గర 500 మంది కూడా లేరు. అంటే అక్కడ కనపడి నమస్తే పవన్ అన్న అభిమానిస్తాం, మురళన్న కోటి వేస్తాం అనుకున్నారేమో. సో అక్కడ మీరు మంట పెడుతున్నది తెలిసే నరేంద్ర గారు పవన్ కళ్యాణ్ గారిని అక్కడ తీసుకొచ్చారు. వారు పవన్ కళ్యాణ్ గారిని చూసి హలో చెప్పేసి వెళ్ళిపోయారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ధూళిపాళ నరేంద్ర గారికి ఓటేయమంటారని వాళ్ళకి తెలుసు కనుక ఆ విషయం పెద్ద వినాల్సిన అవసరం లేదు. వారికి ఏం పెద్ద ఇంపైన వార్త కాదు కాబట్టి వారు అభిమానించాలి. మనం కూడా ఎవరన్నా పెద్దలు వచ్చారనుకోండి, మనకి భేదాభిప్రాయాలు ఇప్పుడు వెళ్ళి మర్యాదగా కనపడొస్తాను. ఆ విషయంలో వారికి పవన్ కళ్యాణ్ గారు నచ్చలేదని నేను భావిస్తున్నా. అంత మాత్రానికి వాళ్ళంతా పార్టీ వదిలిపెట్టి పోతారని కాదు, వారికి ఉండే గెలిచే పరిస్థితి ఉంటుందా పిఠాపురంలో? పవన్ కళ్యాణ్ నాకు నేను
ఈ మహిళల ల్యాండ్ స్లైడ్ విక్టరీలో అండి ఓటు ఒరిగిపోతే ఎవరైనా పోతారండి, అసలు దాంట్లో ప్రశ్న ఇది సైలెంట్ వేవ్ 101% ఉంది. అది మీకు బాక్సులు పగిలినాకే అర్థమవుతుంది. నేను నమ్ముతున్నానండి, స్ట్రాంగ్గా నమ్ముతున్నా. నేను బేసింగ్ ఆన్ దట్ ఆర్గ్యుమెంట్ ఎనీబడి కెన్ డిఫీట్. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు పోతారు, మంగళగిరిలోనే పోతారు, పవన్ కళ్యాణ్ పోతారు. మహిళా ఓటు అన్నప్పుడు మీరు చెప్పండి, మీకు ఇంత అనుభవం 60% మహిళా ఓటు ఉంటే ఎవరు గెలుస్తారండి? ఇంపాసిబుల్. దట్ ఈస్ ట్రూ. వాట్ ఐ ఫీల్ ఈజ్, నేను సైంటిఫిక్గా నేను ఒక సర్వే చూశాను, మంచి సంస్థ చేసిన సర్వే. 60% ఓటింగ్ నాకు అక్కడ ఉంది. ఆ రోజునే 5 వారాల క్రితమే నాకు అబౌవ్ 50% కాప్ ఓటింగ్ ఉందని ఆ సర్వేలో చూశాను నేను. అందువల్ల నేను అంటే ఇన్ ప్రిన్సిపల్ అండి, అసలు నేను మీకు ఒక విషయం, నా వ్యక్తిత్వం, నా నిబ్బరతనం నాది నాకే తెలుసు. కానీ నేను ఒకసారి ఎన్నికల్లో దిగిన తర్వాత, ఒక నిర్ణయించుకున్న తర్వాత దాన్ని ఎలా చేయాలని ఆలోచిస్తాను, కానీ గెలుపుకోవటం గురించి అసలు నేను ఆలోచన కూడా చేయలేదు. అయితే గ్రే ఏరియా ఎక్కడ ఉందో దాన్ని సరి చేసుకోవటం కోసం ఒక సర్వే చేసిన మాట చేయించాను. ఒక సర్వే ప్రముఖ సంస్థ 2 బేరీజ్ వేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 0.2 వేరియేషన్లో 2 ఒక రకంగానే ఉండే. సో 60% మహిళల ఓటు పొన్నూరులో మొగ్గిందంటే అది స్టేట్లో ఉన్న మహిళా ఓటుకి మచ్చుగా అది కనపడింది అని పొన్నూరులో అనుకుంటున్నా. కానీ నాకు ఒకటికి 60% పర్టికులర్గా అక్కడ ఓన్లీ అక్కడ మహిళలు మాత్రమే అనుకోవడానికి ఛాన్స్. అక్కడ కాపులు మారటానికి మేబీ సమ్ రీజన్. ఎందుకంటే ఇంతకాలం వేరే కులానికి వేసాము, ఒకసారి మనోడికి వేద్దాం, పోనీ మనోడు కూడా మంచి పనులు చేశాడు, మనోడు కూడా హోదాగా ఉన్నాడు, మంచి కారులో తిరుగుతున్నాడు, చిల్లరోడు కాదనుకుని అట్లా కూడా గౌరవంగా ప్రతి ఇప్పుడు ఎవరినో ఒక ఆయన సడన్గా మనలో మంత్రి అయ్యాడు, లేదా హైకోర్టు జడ్జి అయ్యాడు, అయ్యో మా కులస్తుడు అయ్యాడు, మా ఊరోడు అయ్యాడని చెప్పుకుంటాం కదా, అట్లా భావించి ఉండొచ్చు. కానీ బట్ కాపు ఓటింగ్ మెజారిటీ మళ్ళటం, మహిళా ఓటు ఉండటం వల్ల వేరే చోట కాపు ఓటు తక్కువ ఉండొచ్చు, మహిళా ఓటు అదే ఉంటుంది, పారామీటర్ అదే ఉంటుందండి. దాంట్లో ఎండ్ ఆఫ్ ద డే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు 152 క్రాస్ అయిన పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు. మీరు ఇంకో ప్రశ్న కూడా మీరు వేస్తారని ఎదురు చూస్తున్నా, లేకపోతే నేనే వేసుకుంటాను. మరి ఎందుకంటే ఈ బెట్టింగ్లు నడుస్తున్నాయి అంటే మీ ప్రశ్న బాగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని నమ్మేవాళ్ళు మీరు ₹1 ఇస్తే మేము ₹1 కాదు 2 కోట్లు 2.5 కోట్లు ఇస్తామనే దాకా వెళ్ళిపోయారు. వైసీపీ వాళ్ళు డిఫెన్స్ లో పడిపోయారు. మీకు గెలుపుపైన ధీమా ఉంది, బెట్టింగ్ అంటే భయం ఉంది. ఎందుకో మరి ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, పొన్నూరులో తెలుగుదేశం గెలుస్తుందని ₹1 కూడా బెట్టింగ్ పెట్టినట్టు నా దృష్టికి రాలేదు. పర్టికులర్ కాన్స్టిట్యున్సీ. అవునా? వాస్తవం అది. ఎందుకంటే అండి నాకు బెట్టింగ్లు పెట్టే అలవాటు ఈ పెద్ద లేవు. నాకు ₹1 బెట్టింగ్లు వచ్చిన దానికంటే ₹1 సొంత డబ్బు సంక్షేమానికి ప్రజలు ఖర్చు పెట్టుకున్న దానిలో తృప్తి ఎక్కువ ఉంది. నా కిక్ అది. ఒక ఆయనకి అది కిక్ అయితే ఒక ఆయనకి ఇది కిక్ ఉండొచ్చు. అయితే అండి మనకి వీళ్ళు కాసేటప్పుడు, ఏదైనా పందాలు కాసేటప్పుడు జనరల్గా మన పార్టీ వాళ్ళు ఎవరైనా కాస్తున్నట్టే తెలిసిపోద్ది. ఎందుకంటే మనం దానికి లీడరం కదా. అన్నా ఇట్లా పందెం కాస్తున్నాం ఏంటి మరి ఏమైనా ఉందా అంటే ఒక్కటి కూడా నా దృష్టికి రాలే. నేను కూడా ఏంటి జరగట్లేదా ఏంటంటే ఏమి లేవన్నా, ఎవరు కాసేవాళ్ళు లేరన్నా. మీరు ఇక్కడే కాదు నేను చెప్తున్నా, 100కి 90 నియోజకవర్గాల్లో వ్యక్తిగతంగా ఎవరు పందెం కాయట్లేదు, స్టేట్లో పార్టీగా కాస్తారు. వినండి, దీని లాజిక్ మీరు అర్థం చేసుకోండి. మంగళగిరిలో కూడా ఇండివిజువల్ పందాలు ఉన్నాయని నాకు దృష్టికి రాలేదు. అట్లాగే తాడికొండలో కూడా ఉన్నాయని రాలేదు. గుంటూరు ఈస్ట్లో కూడా ఉన్నాయి, మైనర్గా ఉండొచ్చు, అది జనరల్గా లోకల్గా ఉండేది. దిస్ ఈజ్ బిగ్ గ్యాబ్లింగ్ అండి. ఇది బుకేలు రేపింది. తెలుగుదేశం వారు వైసీపీకి 67 సీట్లు రావని ₹1 కోటి పందెం కాశారని నేను విన్నా. ఆ ₹1 67 రావన్న తర్వాత నెక్స్ట్ దాన్ని ఆ బుకీలు అక్కడ ఫిక్స్ చేసి ₹1 ఏదో పెట్టుబడి పెట్టుంటారు ముందు. తర్వాత ఏం చేశారంటే వైసీపీ గవర్నమెంట్ రాదు అన్నప్పుడు 67 రాదని నాడు పందెం కాశాడరా, మనం గవర్నమెంట్ రాదని పెట్టడంలో, వైసీపీ గవర్నమెంట్ రాదని పెట్టడంలో మనం సేఫ్గా ఉన్నామని తెలుగుదేశం వాళ్ళు భావించుంటారు. ఓకే. రెండోది ఏంటంటే అండి, అసలు మీడియా ఎగ్జిట్ పోల్స్ని పరిధి దాటి ఈ బుకేలు రేగొట్టిన దానికి పైపైనే నడుస్తుంది. ఇక పందెం ఈ మూడు కార్డులు ఆటేస్తారు చూసారా, ఎవరికి ముక్కలు తెలియదు. ముక్కలు తెలియకోకుండా నడుస్తూ ఉంటుంది కాన్ఫిడెన్స్ మీద. ఈ కాన్ఫిడెన్స్ కూడా ఫేక్ కాన్ఫిడెన్స్, అంటే ఎక్కడి నుంచో వచ్చిన కాన్ఫిడెన్స్, పోటీలో నుంచి వచ్చిన కాన్ఫిడెన్స్, ఎన్నికల ప్రక్రియలో అనలైజ్ చేయడం ద్వారా వచ్చిన దీనిలో నుంచి తీసుకున్న కాన్ఫిడెన్స్ కాదు. ఇదంతా బోగస్ అండి. ఎగ్జిట్ పోల్స్ ఎన్నికల ప్రక్రియ చేసిన వాళ్ళని స్టెబిలైజ్డ్గా ఆలోచిస్తే ఒక రకమైన రిజల్ట్స్ ఉంది.